ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనంలో, యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామముకే స్తుతి కలుగును గాక అని చెప్పి భక్తుడైన యోబు అన్నారండి. అన్నీ ఉన్నప్పుడు అందరూ దేవుని స్తుతిస్తారు. కానీ అన్నీ కోల్పోయినప్పుడు దేవుని స్తుతించే వారే నిజమైన విశ్వాసులు అండి. మనము యోబు జీవితంలో చూసినట్టయితే యోబు ఒక్క దినమందే తనకు కలిగిన సంతానమును, తనకు కలిగిన యావదాస్తిని కోల్పోయాడండి. కానీ యోబు మాత్రం దేవుని పైన నమ్మకం కోల్పోలేదు. దేవుని నామానికే స్తుతి కలుగును గాక అని చెప్పి అంటున్నాడండి. ఈరోజు చాలామంది వారి జీవితాల్లో ఏదైనా దేవుడు ఇచ్చిన ఏదైనా ఇవ్వడానికి ఆలస్యమైనప్పటికీ దేవుణ్ణి అవమానపరిచి దేవుని పైన సనుక్కొని దేవుని బాధపెట్టే వారిగా ఉంటారండి. కానీ యోబు మాత్రము యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామానికే స్తుతి కలుగును గాక అని చెప్పి అన్నాడండి. మనము కూడా ఎప్పుడైతే యోబు వలె దేవుణ్ణి స్తుతిస్తామో, ఎలాగైతే దేవుడు యోబుకు మొదట కలిగిన దానికంటే రెండంతలుగా ఇచ్చి యోబును ఆశీర్వదించాడో, అదే విధంగా మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.